భారత పారిశ్రామిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మరో సువర్ణాధ్యాయం లిఖించనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్నే మార్చగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి నేడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. గత 21 నెలలుగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడులు ఆకర్షణ విధానం ఈ మెగా ప్రాజెక్టు రూపంలో ఒక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నం ఎకానమిక్ రీజియన్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతం దేశంలోనే అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక హబ్గా మారనుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సుదీర్ఘ కాలం పాటు సానుకూల ప్రభావం చూపనుంది. రెండు 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూల వాతావరణాన్ని ప్రదర్శించేందుకు ఇన్వెస్టర్ సమిట్లు నిర్వహించారు. ఆ ప్రయత్నాలన్నీ ఈ మెగా స్టీల్ ప్రాజెక్టు రూపంలో ఫలించాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సింగిల్ విండో అనుమతి వ్యవస్థ, అనుకూల పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర వహించాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ సరఫరా హామీ, నీటి వినియోగ ఒప్పందాలు, భూమి కేటాయింపుల్లో పారదర్శకత ఇవన్నీ సంస్థను రాష్ట్రానికి రావడానికి ఆకర్షించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు గమ్యస్థానంగా దేశీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక మెగా ప్రాజెక్టు రావడంతో ఇతర పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు.
భారత పారిశ్రామిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మరో సువర్ణ అధ్యాయం లిఖించనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్నే మార్చగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి నేడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. గత 21 నెలలుగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుల ఆకర్షణ విధానం ఈ మెగా ప్రాజెక్టు రూపంలో ఒక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నం ఎకానమిక్ రీజియన్లో ఈ ప్లాంట్ ఏర్పాట్లు కావడంతో ఆ ప్రాంతం దేశంలోనే అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక హబ్గా మారనుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సుదీర్ఘ కాలం పాటు సానుకూల ప్రభావం చూపనుంది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ సానుకూల వాతావరణాన్ని ప్రదర్శించేందుకు ఇన్వెస్టర్ సమిట్లు నిర్వహించారు. ఆ ప్రయత్నాలన్నీ ఈ మెగా స్టీల్ ప్రాజెక్టు రూపంలో ఫలించాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సింగిల్ విండో అనుమతి వ్యవస్థ, అనుకూల పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర వహించాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ సరఫరా హామీ, నీటి వినియోగ ఒప్పందాలు, భూమి కేటాయింపులో పారదర్శకత ఇవన్నీ సంస్థను రాష్ట్రానికి రావడానికి ఆకర్షించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు గమ్యస్థానంగా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక మెగా ప్రాజెక్ట్ రావడంతో ఇతర పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ సభా ప్రాంగణం నుంచి అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ఉన్నదో దాదాపు 1,35,000 కోట్ల దీనికి సంబంధించి పెట్టుబడుల్లో భాగంగా ఇప్పుడు మొదటి దశలో 70,000 కోట్లు పెట్టుబడి మనకి ఇక్కడ పెడుతున్నారని చెప్పుకోవచ్చు. దీని ద్వారా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి దాదాపు ఉపాధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అదే అక్కడ చూస్తే కనుక ఫ్రంట్ లో స్టేజ్ ఉన్నది. స్టేజ్ పక్కన లెఫ్ట్ రైట్ కూడా ఒక గ్యాలరీస్ మాత్రం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి గ్యాలరీస్ లో అంటే ఏఎం అలాగనే ఎంఎస్ ప్రతినిధులు కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉంటారు. అయితే ఇది అదే కాకుండా దీనికి సంబంధించి ఇక్కడ పక్కన ఏదైతే గ్యాలరీ ఉన్నదో ఇదంతా కూడా విఐపి.
ఈ విఐపి గ్యాలరీస్ అంతా కూడా రెడీ చేసి పెట్టారని మనం చెప్పుకోవచ్చు. అదే రైట్ సైడ్ కూడా అంటే కొంత ఎక్విప్మెంట్ కి సంబంధించి అలాగనే ఈ సైడ్ ఎల్లాకరంలో కూడా ఇక్కడ చాలా వరకు కూడా విఐపికి ఎక్కువ అంటే చాలా వరకు విఐపి ఎక్కువ ఆదరయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ చాలా వరకు అంటే ఈ రో అంతా కూడా విఐపికి. అలాగే సామాన్యులకి ఏదైతే ఉన్నదో దాదాపు సగం నుంచి ఆ చివరి వరకు కూడా అంటే ఎవరైతే దీనికి సంబంధించి అంటే పార్టీ నాయకులు కానీ స్థానికులు కానీ అలాగే ఈ కార్యక్రమంలో వచ్చే వాళ్ళందరికీ కూడా దాదాపు ఇంతమంది అంటే కూర్చోడానికి ఏర్పాట్లన్నీ చేశారు. అయితే దీనికి ప్రధానంగా చెప్పాలంటే కనుక ఏదైతే దీనికి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు దగ్గరుండి చూస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. అయితే నేను సాయంత్రం వరకు కూడా అన్ని ఉంటే అంటే ఏర్పాట్లకు సంబంధించింది కానీ అంటే సీఎం గారు ఏ విధంగా వస్తారు అలాగే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ అధికారులకు అందరికీ కూడా వివరించడం జరిగింది. అదే దీనికి సంబంధించిన సమన్వయం అంటే పార్టీ నాయకులతో కూడా సమన్వయం చేసుకుంటూ అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం చేసుకుంటూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు పక్కన ఉన్నదో దీన్ని స్టేట్ పక్కన అక్కడ కూడా అంటే ఎవరైతే సీఎం గారికి కానీ అలాగే మినిస్టర్స్ కానీ అందరికి కూడా అంటే రెస్టారెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ బీచ్ కానీ అక్కడ ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ అక్కడ కూడా చేశారు. ఏదైతే అంటే స్ట్రైట్ గా అంటే వేదిక బ్యాక్ సైడ్ నుంచి అంతా కూడా సామాన్యులందరికీ కూడా ఇచ్చారు. అయితే వేదిక మధ్య నుంచి అంతా కూడా ఎంట్రన్స్ అంతా కూడా విఐపీలకి అదే రకంగా మీడియా ప్రతినిధులు కూడా ఏర్పాటు చేశారు. అదే ఏదైతే సభా ప్రాంగణం ఉన్నదో సభా ప్రాంగణం పక్క నుంచి కూడా సీఎం అలాగే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అలాగే ఇతర మంత్రులు కూడా ఆ విధంగా వస్తారని మనం చెప్పుకోవచ్చు. నానాజీ అంటే సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి ఏ సమయానికి విచ్చేసే అవకాశం కనిపిస్తుంది? కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు 3:55 ఈ సభ ప్రాంగణానికి వస్తారని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి వరకు కూడా మీటింగ్ కొనసాగుతుంది. దాదాపు అంటే 11:30-12 గంటలకి ప్రాంతంలో ప్రారంభమై ఈ మీటింగ్ అలాగే కొనసాగుతూ ఉండగా అంటే మంత్రులు కానీ అలాగే చాలా వరకు ఎవరైతే నాయకులు ఉంటారు నాయకులందరూ కూడా దీని మీద చెప్తూ ఉంటారు. అలాగే దీనికి ఎన్ఎస్ సంబంధించిన ప్రతినిధులు కూడా అంటే దీనికి పవర్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. అంటే దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఎంతమంది అంటే ఎంత పెట్టుబడులు పెడుతున్నారు అదే రకంగా ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ పక్కనటువంటి ఎలాంటి పొల్యూషన్ కూడా లేకుండా చుట్టుపక్కల గ్రామాలకి కూడా ఏ విధంగా భరోసా ఇస్తున్నారు అదే రకంగా అంటే ఏ విధంగా ఉన్నారు అన్నది పవర్ ప్రాజెక్ట్ లో మనం ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే కనుక అంటే మొత్తం అంతా కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాట్లందరూ కూడా ఈ అధికారులందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం స్టేజ్ అలంకరణ అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యింది. అదే రకంగా ఇటువంటి చైర్లు వేయడం కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యింది. ఇకపోతే ఒక అరగంట వ్యవధిలో మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు వచ్చే అవకాశం ఉన్నది. అయితే దీనికి సంబంధించి అంటే మరిన్ని వివరాలు మంత్రి గారు మాటలోనే విందాము. అయితే ఇప్పుడు అయితే మాత్రం దీనికి సంబంధించింది మరి కాసేపట్లో అంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా టాయిలెట్స్ కానీ అలాగనే టిఫిన్స్ కానీ మీల్స్ కానీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు అంటే ఏ లోటు కూడా లేకుండా ఇక్కడ చక్కదిద్దరని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 10 మంది ఎంపీడీఓలు దాదాపు వందలాది మంది పారిశుద్ధ కార్మికులు ఎక్కడికెక్కడ పనిచేస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఇక్కడ ఏదైతే హోంమంత్రి అనిత నియోజకవర్గంగా ఉన్నదో దీనికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే హైవే నుంచి ఈ సభా ప్రాంగణం రోడ్డు ఉన్నదో రోడ్డు అంతా కూడా నీటితో కలిపి ఏదైతే బూడిద కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో అయితే కనుక మరిన్ని వివరాలు మనం ఇచ్చే అవకాశం ఉన్నది. నానాజీ అంటే అక్కడ కూటమి కార్యకర్తలు కావచ్చు లేదంటే వ్యాపారవేత్తలు కావచ్చు అధిక సంఖ్యలో జనాభా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పోలీసు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఖచ్చితంగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ కి ఎవరైతే హానర్ ఉన్నారో దీనికి సంబంధించి పోస్ట్ అంతా కూడా వంగలపూడి అనిత గారే. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పోలీసు వ్యవస్థ చూసుకుంటే కనుక అంటే ఎవరైతే మంత్రులు వస్తారో ఆ మంత్రులు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆ రూట్ మ్యాప్ కానీ ఏదైతే బార్కెట్లు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఎవరైతే సామాన్యులు అంటే 2 రూట్ల కింద విడవ తీసి ఎవరైతే సామాన్యులందరికీ కూడా ఒక మార్గం ఏర్పాటు చేసి ఏదైతే విఐపీలకు అందరూ కూడా ఒక మార్గం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఏదైతే ఇప్పుడు స్టేజ్ ఉన్నదో స్టేజ్ బ్యాక్ సైడ్ కి డైరెక్ట్ గా వాహనాలన్నీ వెళ్ళిపోతాయి. స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి రైట్ స్టైల్ లో రెస్ట్ తీసుకొని కూడా రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు.
ఆ విధంగా భద్రత అన్ని కూడా కట్టుదిట్టంగా చేశారు. దీనికి సంబంధించిన పోలీసులు కూడా వందలాది మంది మొత్తం అందరూ కూడా గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నిన్నైతే మాత్రం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్స్ కానీ అదే రకంగా దీనికి సంబంధించిన ఎవరైతే బాంబ్ స్క్వాడ్స్ ఉన్నారో అలాగనే జాగిలాలతోటి మొత్తం క్షుణ్ణంగా అంతా కూడా పరిశీలించారు. ఇది కూడా దీనికి సంబంధించి మీటింగ్ సంబంధించి ఇది చాలా ప్రతిష్టాత్మక మీటింగ్. దీనికి సంబంధించిన కేంద్ర ఉక్కు పరిశ్రమ మంత్రి వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పోలీసుల దగ్గర నుండి చూసుకుంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. రైట్ అనాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.